ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది। ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది। ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారం చేపడుతూ సీఎం జగన్ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు। వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని శివప్రసాద్ రెడ్డి తెలిపారు। అమ్మ ఒడి, వృద్ధులకు పెన్షన్లు, పేదలకు ఇల్లు వంటి పథకాలతో రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జగన్ నిలిచారంటూ సంతోషం వ్యక్తం చేశారు। వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి। గడప గడప కార్యక్రమానికి నేను ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారు ఈరోజు గడప గడప కార్యక్రమం తిరుగుతూ ఉన్నాం। ముఖ్యంగా దర్శి మున్సిపాలిటీలో మేము ఇచ్చిన శాంక్షన్లు 120 కోట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండి మీ దయ వల్ల జగన్ దయ వల్ల ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు। అదేవిధంగా గడప గడప కార్యక్రమంలో ముఖ్యంగా జగన్ చేసిన సంక్షేమ పథకాలు పేదవాళ్ళందరికీ పెన్షన్లు కానీ ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ అమ్మఒడి కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళు ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు। అదేవిధంగా మున్సిపాలిటీలో అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మున్సిపాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం। మంచినీరు వస్తు కూడా ఇస్తున్నాము। అదేవిధంగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము అందరి సహకారంతో ఎమ్మెల్యే అయిన తర్వాత దర్శి మున్సిపాలిటీ కూడా బాగా డెవలప్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం।